అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. హల్లెలూయా. యోబు ఒక మంచి తండ్రి, ఒక మంచి ఆత్మీయ తండ్రి. ఒక మాటలో చెప్పుకోవాలంటే యోబు ఒక మంచి తండ్రే కాదు, ఒక ఆత్మీయమైన తండ్రి. ఎందుకని అంటారా? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారంటే తమ బిడ్డల కోసం, వాళ్ళ జీవితాల కోసం కావలసినవన్నీ సమకూరుస్తుంటారు. అవునా కదా? ఈ లోకంలో మన జీవితం ఎంత? మహా అయితే 70, అధిక బలం అంటే 80. అయినా ఈ 70-80 సంవత్సరాల జీవితం కోసం తల్లిదండ్రులైన వాళ్ళు వాళ్ళ పిల్లల కొరకు ఎన్నో సమకూరుస్తారు. అవునా కదా? మంచి చదువులు చదివిస్తారు, మంచి జీవిత భాగస్వామిని వెతికి వెతికి పెళ్లి చేస్తారు. పిల్లలు వాళ్ళకి ఇల్లు, ఉద్యోగాలు అన్ని బంగారాలు చేపిస్తారు, బ్యాంకు బ్యాలెన్స్, ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ జీవితాలకు అవసరమన్నీ సమకూర్చి చనిపోతారు. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా, అందరం చెప్పను, కొంతమంది ఉంటారు వాళ్ళు బ్రతికే తప్ప వాళ్ళ పిల్లల గురించి పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. ఈ లోకంలో కనీసం ఎంతో కొంత మంచి కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లల విషయమై ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో సమకూర్చి చనిపోతారు. ఓ 70-80 సంవత్సరాల జీవితం కోసం. అయితే ఈ 70-80 సంవత్సరాల జీవితం తర్వాత మరొక జీవితం ఉంది. దాన్ని ఏమంటారు? నిత్య జీవితం. హల్లెలూయా. ఏముంది? నిత్య జీవితం లేదా శాశ్వత జీవితం. ఈ జీవితం కోసం తల్లిదండ్రులైన వాళ్ళు తమ పిల్లలకి ఏం చేస్తున్నారు? భౌతిక సంబంధమైన జీవితం కోసం నువ్వు అన్ని సమకూర్చావు. మరి నీ బిడ్డలు చనిపోయిన తర్వాత నిత్య జీవితం, శాశ్వత జీవితం అనేది ఒకటి ఉంది. దాని విషయంలో నీ బిడ్డల కోసం నువ్వేం చేస్తావు? ఇది లోకంలో ఉన్న మనుషులకి, తల్లిదండ్రులకు అర్థమయ్యే విషయం కాదు. యేసుక్రీస్తును నమ్ముకొని నిజదేవుణ్ణి నమ్ముకున్న తల్లిదండ్రులకు అర్థమయ్యే విషయం ఈరోజు బోధిస్తా ఉన్నా. హల్లెలూయా. గమనించండి, యేసుక్రీస్తును నమ్ముకున్న ఆత్మీయులైన తల్లిదండ్రులు ఎవరు? మనమే. ఎవరుగా? మనందరికి బిడ్డలు ఉన్నారుగా, మనందరూ యేసుక్రీస్తును నమ్ముకున్నాంగా. ఇప్పుడు మనం ఎలాగో మన జీవితాలు మార్చబడాలంటే ఆత్మీయమైన మంచి తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలకి ఉండాలి. ఇందాక చెప్పాను మొదటిగా ఏమని? యోబు ఒక ఆత్మీయుడైన మంచి తండ్రి. ఎందుకంటారా? మొదటిగా చూస్తే ఈ జీవన సంబంధమైన, భౌతిక సంబంధమైన జీవితానికి అవసరమైన అన్ని సమకూర్చాడు పిల్లల కోసం అని తల కింద దిండు పెట్టుకుని కాళ్ళు ఎత్తుకుని పడుకోవాలి యోబు. నా పిల్లలకి అన్ని సమకూర్చాను, అన్ని ఇచ్చాను, ఎవరి లైఫ్ లో వాళ్ళకి సెటిల్ చేసేసాను, ఇక మనకేం దిగులు లేదని పడుకోవాల. ఈ భౌతిక సంబంధమైన జీవితం 70-80 ఏళ్ళే. తరువాత నా పిల్లలకి శాశ్వత జీవితం ఉంది. దానికోసం కూడా నా బిడ్డలను సిద్ధపరచాలి, నా బిడ్డలకు కావాల్సినవన్నీ నేను సమకూర్చాలని ఒక సత్సంకల్పం కలిగిన ఓ మంచి ఆత్మీయ తండ్రి యోబు. హల్లెలూయా. అందుకే తన సాక్ష్యం ఏముంది? యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, పాపమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడని దేవుని చేత సాక్ష్యం ఉందని ఈ యోబు తన ఆత్మీయ జీవితం తాను ఆలోచించుకోవటమే కాదు కానీ తన పిల్లలు కూడా ప్రభు సన్నిధిలో రక్షింపబడి తనతో పాటు పరలోకంలో
యేసుక్రీస్తు సముఖంలో నిలవబడాలని ఆశ కలిగి దానికోసం ప్రయత్నం చేసిన ఒక గొప్ప తండ్రి యోబు. హల్లెలూయా. కాదంటారా? ఆ మాటలు చదవండి. తన పిల్లలు పాపము చేసిరేమో, తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని బలిపీఠం దగ్గర తెచ్చారు. తాను ఎంత నీతిగా పవిత్రంగా బ్రతికి ప్రభువును ఆరాధిస్తున్నాడు. తన బిడ్డలు కూడా ప్రభువు బిడ్డలు ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధించాలనే ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడు యోబు. ఈరోజు యేసుని నమ్ముకున్న తండ్రివి, తల్లివి, నీ పిల్లల విషయంలో ఇలా ఆలోచిస్తున్నవా? మన ఆలోచన అంతా కూడా మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి కాలేజీలు, మంచి భాగస్వామి, మంచి పిల్లలు, మంచి కుటుంబం, మంచిగా వెండి బంగారాలు, నగలు, నట్ర, బ్యాంక్ బ్యాలెన్స్లు. మంచిదే కాదని నేను అంటలేదు, అవసరమే. భౌతిక సంబంధం వరకే ఉంది. మీరు ఆత్మీయులైన తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా మీ పిల్లల విషయంలో మీ ఆలోచన లోక సంబంధంగానే ఉంటుంది, కానీ ఆత్మ సంబంధంగా వెళ్ళటల్లా. కాదంటారా? ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూస్తున్న ఒక్క తల్లిదండ్రులను వచ్చి నా పిల్లల రక్షణ బంధాలు నువ్వు ప్రార్థన చేయి పాస్టరో అన్నవాళ్ళు లేరు. నా పిల్లలు బాగా చదవాలి, వాళ్ళకి మంచి కాలేజీల్లో సీటు, వాళ్ళకి ఉద్యోగాలు, నా పిల్లలకు పెళ్ళిళ్ళు, నా పిల్లలకి ఇళ్ళు కట్టాలి, నాకు మనవాళ్ళ కొట్ల మనవరాళ్ళు కొట్టలేదు, లేకపోతే అది ఇది ఇన్ని చెప్పారు తప్ప నా పిల్లలు రక్షణ పొందాలి, నా పిల్లలు ప్రభు సొంతం అవ్వాలి, అవసరమైతే నా పిల్లలు సేవ చేయాలి అని చెప్పిన తల్లిదండ్రుల ద్వారా నేను గమనించాను. సేవకులుగా మా ప్రాణాలు ఉరకలేక చేయటమే. అయ్యా వాళ్ళని కాపాడు, వాళ్ళ పిల్లలను రక్షించు. ఈ రోజన్నా మీ అంశాలలో మా పిల్లల రక్షణ కోసానికి కమిషన్ పెట్టించారు. సూటిగా అడుగుతున్నా, లోక సంబంధులైన వాళ్ళకి మీకు తేడా ఏంటి? తప్ప నేను అన్నమాట. లోకంలో ఉన్న పాపంలో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు నమ్ముకొని మందిరానికి వచ్చి ఆరాధించి మీకు వాళ్ళకి మనకి ఏమన్నా తేడా ఉందా? వాళ్ళకి పిల్లల రక్షణ పట్టదు. వాళ్ళు సమకూర్చట్ల, మీరేనా సమకూరుతుంది? అవునా కాదా? పిల్లలకు కావాల్సినవి మీరేనా సమకూరుతుంది? యేసు ప్రభుని నమ్ముకున్న మీరేనా సమకూరుతుంది? అనిల్ అమ్మాయిని సమకూర్చట్లే, లేకపోతే తిరుగుబాయి అమ్మాయిని వాళ్ళ పిల్లల కోసం సమకూర్చలే. అవునా? ఎవరి పిల్లల కోసం సమకూర్చలే. కానీ యేసుని నమ్ముకున్న ఆత్మీయులు, నీతిమంతులు మాత్రమే తమ పిల్లల్ని నిత్య జీవానికి సిద్ధపరుచుకున్నారు. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. నువ్వు నీ పిల్లల్ని ప్రభు వైపుకు తిప్పి ఆత్మీయత వైపుకు, పరలోకం వైపుకు ఎప్పుడైతే తిప్పుకోగలుగుతావో అప్పుడే నువ్వు యోబు వంటి ఒక మంచి తండ్రివి, తల్లివి కాగలుగుతావు. ఈరోజు మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపు నేను ఒక మంచి ఆత్మీయమైన తండ్రిగా, తల్లిగా నా బిడ్డలకు నేను ఉండాలి అనే ఒక సంకల్పంతో మీరు వెళ్ళండి. భౌతికంగా మీరు సమకూరుస్తారు. 70-80 ఏళ్ల తర్వాత వాడు సచ్చి నరకానికి పోతే రేపు తీర్పులో మీరు యేసు ప్రభు దగ్గరుండి మీ పిల్లల నరకంలో ఉంటే రేపు వాళ్ళు నేరస్థాపన చేస్తాయి. నువ్వు నాకు తల్లివే, తండ్రివే, కసాయోళ్ళు నయం నీకంటే. యేసు ప్రభు సన్నిధి గురించి నాకు ఎందుకు చెప్పాలా, నన్ను ఎందుకు తీసుకుపోవాలా, నాకు రక్షణ గురించి ఎందుకు బోధించాలా? ఆ రోజు మిమ్మల్ని తిట్టే తిట్లు కాదు మీ పిల్లలు. అవునంటారా కాదంటారా? నేను అన్నది అబద్ధమా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం నుండి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నది. హల్లెలూయా. తిమోతి, ఈ తిమోతి అనే యవనస్తుని ఎట్లా రక్షణ పొంది ఎట్లా సేవకు వచ్చాడు చెప్పండి. పౌలు గారి తర్వాత పౌలుకి ప్రధాన శిష్యుడు, మంచి శిష్యుడు, రైట్ హ్యాండ్. పౌలు తర్వాత అంత సేవ చేశాడు, మంచి సేవకుడు. ఇప్పుడు ఈ యవనస్తుడు యవన కాలంలోనే రక్షణ పొంది తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించి ఓ మంచి సేవకుడు అయ్యాడు. ఎట్లా అయ్యాడు? ఊరకనే అవ్వల. వాళ్ళ అమ్మమ్మ ఉంది ఆ వెనక పాత్ర. వాళ్ళ అమ్మమ్మ పేరు లోయి. ఈమె యేసు ప్రభుని నమ్ముకొని తన కుమార్తెను రక్షణలోనికి నడిపించుకుంది. యునీకే. ఆమె ఏం చేసింది? తన కొడుకుని ప్రభు వైపుకు మరల్చుకుంది. అంతంటే మంచి సేవకుడైనట్టు పౌలుకి అప్పగిచ్చేసి. హల్లెలూయా. తిమోతి వాళ్ళ అమ్మ తిమోతిని ఎంత గొప్ప సేవకుని చేసిందండి. కనీసం నీ పిల్లల్ని సేవకులు చెప్పిన రక్షణలో కన్నా నడిపించుకుంటున్నావు. ఆలోచించి
మరొక మాట చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి హల్లెలూయా. ఇక్కడ నోవాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఇతడు ఎలా ఏంటో తెలుసా? తన కుటుంబం యొక్క రక్షణ నిమిత్తం రాబోతున్న ఉగ్రత నుండి తన కుటుంబం రక్షింపబడాలని తన కుటుంబం అంతటి కొరకంట రక్షణ ఓడను నిర్మించాడు. ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, నోవాహు ఒక మంచి భర్త, ఒక ఆత్మీయుడైన మంచి భర్త, తన భార్యను భక్తి మార్గంలోకి నడుపుకున్నాడు. అంటున్నారా? ఒక మంచి భర్త, ఒక మంచి ఆత్మీయుడైన తండ్రి, ఎందుకని తన 3 కుమారులను క్రీస్తు తట్టు తిప్పుకున్నాడు. ఒక మంచి మామ, 3 కోడళ్లను కూడా దేవుని తట్టు తిప్పి దేవుని పని చేయించాడు మామ. అలా మనకుంటే ఇక పోస్టులు, చాలా పోస్టులు ఉంటాయిగా. భర్త పోస్టు, భార్య పోస్టు, తండ్రి పోస్టు, తల్లి పోస్టు, అత్త పోస్టు, మామ పోస్టు, ఇన్ని పోస్టులు ఉంటాయి. నాయనం పోస్టు, ఇంకా తాత పోస్టు, అమ్మం పోస్టు, తాతయ్య పోస్టు, ఇన్ని పోస్టుల్లో ఉన్నాం. ఇన్ని పోస్టుల్లో ఉండి ఏం న్యాయం చేస్తున్నావు? నేను అన్నమాట అర్థమైందా? పోస్టులు ఉండే కానీ న్యాయం ఏది? మాట చదువుతారు. పేతురు రాసిన 2వ పత్రిక 2:6. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము వారికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన ప్రవర్తనను బట్టి తన అనుదినము తన మనస్సు నొప్పించుకున్న లోతును తప్పించాడు. రైట్. లోతు గురించి చెప్తారు. లోతు గురించి దేవుడు ఏమి రాయించాడు అంటే నీతిమంతుడు. లోతు ఎవరు? నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. కానీ తన కుటుంబాన్ని సంపాదించుకోలేకపోయాడు క్రీస్తు. తన కుటుంబం కొరకు ఏదో సంపాదిద్దామని సొదొమ గొమొర్రాలకు తీసుకెళ్ళాడు, సంపాదించాడు. రైట్. అయితే లోతు భార్య ఉప్పు స్తంభమైంది. లోతు పిల్లలు చేయరాని పాపపు కార్యాలు చేసి చెడిపోయారు. కారణం ఏంటి? చాలా సూటిగా ఒక ఆత్మీయుడు. అమ్మా, మనం ఎవరు? ఆత్మీయులు. అవునంటారా కాదంటారా? ఆత్మీయులు, యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు మనం. ఇప్పుడు ఈ ఆత్మీయుడు తన భార్యను, తన 2 పిల్లలను ఎందుకు భక్తి మార్గంలో నడిపించుకోలేకపోయాడు? సంపాదించాడు, చాలా సంపాదించాడు, కావలసినంత సంపాదించాడు. కానీ తన కట్టుకున్న భార్యను భక్తి మార్గంలోకి నడిపించుకోలేక, క్రీస్తు తట్టు తిప్పుకోలేకపోయినందువల్ల ఏమైంది? ఉప్పు స్తంభమైపోయింది. ఆత్మీయురాలా, లోతు ఆత్మీయుడే, కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆత్మీయుడు. లోతు అన్ని సమకూర్చాడు భౌతిక సంబంధంగా, కానీ ఎందుకో ఆత్మ సంబంధంగా వాళ్ళని సిద్ధపరచలేకపోయాడు. భార్య నష్టపోయి, పిల్లలు నష్టపోయి నాకు ఏం చేయగలిగాడు? అమ్మా అయ్యా, ఏ ఆత్మీయుడి పరిస్థితి అని అంతే. ఆదికాండం 24:63. ఇక్కడ ఎవరు? అబ్రహాం కొడుకు. పేరేం పేరు? ఇస్సాకు. ఏం పేరు? ఇస్సాకు ఎందుకు పోయాడంటే, ఇస్సాకు 40 సంవత్సరాలు, 40 ఏళ్ళకి పెళ్లి అయింది. ఇస్సాకు 40 సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న పెళ్లి సంబంధానికి పంపించాడు, ఎలియాజర్. ఆయన పోయి పిల్లల్ని తీసుకొస్తుంటే ఇస్సాకు సాయంత్రం వేళ పొలములో ధ్యానింప వెళ్ళాను. అంటే ప్రార్థన చేసుకోవడానికి, దేవునితో సమయం గడపడానికి వెళ్ళాడు. ఎలా వచ్చింది భక్తి? పెళ్లి కావాల్సిన కుర్రాడు అండి. ఇవాళ పెళ్లి కావాల్సిన కుర్రాళ్ళు ఎక్కడ ఉంటున్నారు సాయంత్రానికి? నేను లోకంలో ఉన్న మనుషుల గురించి అక్కడ, మన పిల్లలు, యేసు ప్రభుని నమ్ముకొని ప్రార్థనకు పోయే మన పిల్లల గురించి నేను చెబుతున్నాను. మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? దేవుని సన్నిధిలో ఉంటున్నారా? అబ్రహాము భక్తి పరుడు. తన కుమారుణ్ణి ఎట్లా పెంచుకున్నాడో తెలుసా? భక్తిలో పెంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిలో పెంచుకున్నాడు. ఎంత చెప్పమంటారా? మోరియా పర్వతం మీద దేవుడు ఇస్సాకును బలి అర్పించమన్నప్పుడు 15 ఏళ్ల కుర్రోని కట్టేసి కాళ్ళు చేతులు బలిపీఠం
పడుకోబెడితే నోరు మెదలకుండా ఉన్నాడు. ఇస్సాకు ఇంత విధేయుడు ఎట్లయ్యాడు? ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ భక్తి అంటే అబ్రహాము నేర్పుకున్నాడు ఉగ్గుపాలతోటి. ఉగ్గుపాలు పోతాం కానీ భక్తి నేర్పం, పోబెడతాం కానీ భక్తి నేర్పం, మంచి స్కూల్లో చేరిపిస్తాం, మంచి చదువులు ఇస్తాం కానీ భక్తి నేర్పం. అన్నీ ఉంటాయి కానీ కుటుంబ ప్రార్థనలు కొంపలు మనకి. బా ఏమి క్రైస్తవ కుటుంబాలండి మన కుటుంబాలు, తప్పు కనుక వాకండి. అందులో నేను కూడా ఉన్నాను. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి, అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లు శని అన్నట్టు కుటుంబంలో అంతా ఉంది, అంతా ఉంది. లేనిదల్లా ఏంది? కుటుంబ ప్రార్థన లేదు. ఈరోజు నీ పిల్లల భక్తిని ఎక్కడ నేర్చుకుంటారో తెలుసా? కుటుంబ ప్రార్థనలోనే. మీరు 100 చెప్పండి నాకు. కుటుంబ ప్రార్థనలో నీ పిల్లల పాటలు ఎక్కడ నేర్చుకుంటారు? భక్తి, బైబిల్ చదవటం, మోకరించడం, హల్లెలూయా, స్తుతి, స్తోత్రాలు ఎక్కడ నేర్చుకుంటారు తెలుసా? నీ ఇంటిలో నువ్వు మోకరించి కుటుంబ ప్రార్థన పెట్టిన రోజున అక్కడ నేర్చుకుంటారు. మందిరానికి రారు, కనీసం నీతో నీ ఇంట్లో నీ పిల్లలు మోకరించి ప్రార్థన చేయలేరా? అప్పుడు కదా నువ్వు ఒక ఆత్మీయ మంచి తల్లివి తండ్రి అయ్యారు. నా మాట ఏనాడు కుటుంబ ప్రార్థనలు పెట్టుకుని దయచేసి ప్రభు పేరని చెప్తాను. ఎవరు రారు, ముందు నువ్వు కూర్చొని చేయి ప్రార్థన. ఏమైంది? పిలువ ముందు రోజు టైం ఒక అరగంట పెట్టుకోండి. అబ్రహాము తన గుడారంలో తన కుమారుడిని ఇస్సాకు భక్తిని నేర్పాడు కాబట్టి పొలంలో ధ్యానించడానికి పోయాడు. లేకపోతే అమ్మాయిలు అమ్మిడి తిరిగాడు. 40 ఏళ్ళు వచ్చి ఇంకా పెళ్లి చేయలేదు మా అయ్యని దేవుని ఆదాయం చేసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకునేవాడు. ఇదే నీ పాడల నానంటే ఏం చేసేవాడు? అవునంటారా కాదంటారు? ఈరోజు సభ్య సమాజంలో జరుగుతుంది అది కాదా? భక్తి నేర్పట్ల వీళ్ళ తల్లిదండ్రులే స్టైల్స్ నేర్పుతున్నారు. నిజం చెప్తున్నా, తల్లిదండ్రులమైన మనం భక్తిగా బ్రతుకుతూ మన పిల్లలను భక్తి మార్గంలో నడిపించుకోవాలి. అప్పుడే మనం ఒక మంచి ఆత్మీయమైన తల్లిదండ్రులుగా ఉండగలుగుతాం. హల్లెలూయా. 1 సమూయేలు 1:22. నేను రాను. ఇప్పుడు హన్న సమూయేలుని ఎట్లా పెంచిందో చెప్తారు. హన్నాకు పిల్లలు లేరు, ప్రార్థన చేసుకుని చాలా కాలం కొట్టురారు. ప్రార్థన లేదు. ఒకసారి ప్రార్థన చేసుకుంటే దేవుడు గర్భాన్ని ఇచ్చాడు, కుమారుడిని ఇచ్చాడు. ఏం ప్రతిష్ట చేసుకుంది? నాకు ఒక కొడుకునిస్తే నీకు సేవకి చేస్తాయి. అంటే నీ మందిరంలో కనపడ్డాడు, ఇంటికి రాడు. ఏ మొక్కుబడి! హల్లెలూయా. అంత మొక్కుబడి చేసుకుంది. ఇక పిల్లవాడు పుట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మందిరానికి వెళ్ళాలి. వాడు భర్త అడుగుతున్నాడు, వెళ్తాను. మనం వెళ్ళాలి కదా మందిరానికి. అంటే నేను ఇప్పుడు రాను. పిల్లవాడు ఒకసారి మందిరంలో కనపడ్డాడు, వెనక్కి రాదు. పాలు మానిపించి నాకు పెంచుతా అని ఉగ్గుపాలతో సేవను రంగరించి పోసిందండి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తిస్తే తెలుసండి. హల్లెలూయా. ఉగ్గుపాలతో మనం పాలు దాపిస్తాం కానీ భక్తిని దాపి ఉగ్గుపాలతో రంగరించింది భక్తిని. హన్న తన కుమారుడికి ఎంత భక్తి నేర్పకపోతే ఎంత చిన్నోడు. 6వ తరగతి లాస్ట్కి అయితే 100 సార్లు వస్తారు ఇంటికి. నేను ఉండలేనమ్మా, నేను ఉండలేను నాన్న. అవునా కాదా? అంటే పరిస్థితుల్లో ఆ చిన్న బిడ్డ మందిరంలోకి వెళ్ళి, నాకు బైబిల్లో ఉంది, అతడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. హల్లెలూయా. ఏం భక్తి నేర్పింది ఆ తల్లి బిడ్డకి? ఓ ప్రవక్త స్థాయిలో స్థిరపడిపోయాడండి. చిన్ననాడే దేవుని స్వరాన్ని వినేంతగా పెద్ద అయిన తర్వాత ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు. కారణం ఏంటి తెలుసా? ఆ తల్లి ఉగ్గుపాలతోటి భక్తిని, సేవను, దేవుణ్ణి నూరి 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 నరనరాలు అణు నింపింది ఆ తెల్లప్ప. ఏం తెల్లండి ఆ తల్లి. అందుకే తన కుమారుడు అంత గొప్ప ప్రవక్త. మనం నేర్పం కాబట్టి మన పిల్లలు మన కమ్మని పేర్లు చేసుకొస్తున్నారు. ఇక అవును కదా, పలానాడు పిల్లంట, పలానాడు పిల్లోడంట. ఆహాహా, ఏమంత ఆనందంగా ఉందా సాధ్యం? మంచి ఆత్మీయ తల్లి ఎవరు? హన్నా. తన బిడ్డని ఎట్లా భక్తి మార్గంలో పెంచింది. చిన్నోడండి, 3 సరే మహా అయితే 3 ఏళ్ళకి పాలు మానరు, లేదా మా దాగిన 5 ఏళ్ళ దాకుతారు. ఏంటంటే 5 ఏళ్ళకైనా పాలు మానేస్తారు. 5 ఏళ్ల చిన్న కుర్రాడిని మందిరంలో వదిలేసి అక్కడ ఉండిపోయాడు. ఎందుకని? ఆ తల్లి ఇచ్చిన ట్రైనింగ్, తర్ఫీదు, దైవభక్తి విషయంలో ఇచ్చిన తర్ఫీదు, ట్రైనింగ్ ఎంత గొప్పది.
ఉండిపోయాడంతే. అది హన్నా పెంపకం. కానీ సమూయేలు తన పిల్లల్ని అలా పెంచుకోలేదు. సమూయేలు పిల్లలు లంచగొండులయ్యారు. అర్థమవుతుందా నేను చెప్పే మాట? వాళ్ళమ్మ భక్తిలో పెంచితే కొడుకు పిల్లల్ని భక్తిలో పెంచుకోలేకపోయాడు. సమూయేలు మంచి ప్రవక్త, శ్రేష్టమైన వాడు కాదని నేను అనను. కానీ పిల్లలు లంచగొండులయ్యారు. ఏ బిజీ బిజీ గజీ బిజీ పిల్లలు. మీరు బిజీ బిజీ పిల్లలు, మీరు బిజీ బిజీ పిల్లలు గజీ బిజీ. మనం బిజీ బిజీ, మన పిల్లలు గజీ బిజీ. తీరా వెనక్కి తిరిగి చూస్తే మనం చేసిన దానికి క్షణం తిరగలేదు, దమ్మిడి ఆగ లేకుండా. పిల్లల బ్రతుకులు నాశనం అయిపోయినాక ఇంత చేసినా వెనక్కి తిరిగి చూస్తే ఏమంటది? నా మాటనండి, కుటుంబ ప్రార్థనకు సమయం పెట్టుకోలేంత దరిద్రపు స్థితి కంటే ఇంకోటి ఏం లేదు. అంత దరిద్రం. కొంపలో ఉన్న దరిద్రాలు ఎందుకంటే నిష్ట దరిద్రం ఏంటంటే కుటుంబ ప్రార్థన లేకపోవడం. తప్పు కాదు కాబట్టి మీకు రోషం కలగాలని చురుకు మాట్లాడటం. దేవుని సంగమా, హన్నా తన కుమారుణ్ణి ప్రవక్తగా పెంచితే సమూయేలు తన పిల్లల్ని పట్టించుకోక లంచగొండులైపోయారు. ఎంత దౌర్భాగ్య స్థితి. లోతు భక్తిపరుడే కానీ తన భార్య పిల్లలను భక్తిలో నడుపుకోలేక, నువ్వు భక్తిపరుడు అయితే ఓకే, ఏది ఉప్పుకు ఉపయోగమైంది, నువ్వు భక్తిపరుడు నేను భక్తిపరుడు అయితే సంకలు కొట్టుకోవడానికి మనం భక్తిపరులు చెప్పుకొని ఏ ఉపయోగం? నీ కుటుంబాన్ని కనీసం క్రీస్తు వైపు నడిపించినప్పుడు నీ నా భక్తి ఎందుకు? మన భక్తి కొంతమంది ఉంటున్నారు ఈరోజు సమాజంలో. హెరోదియా అని ఆమె చెప్తా, చాలాసార్లు ఇప్పుడు చెప్తాను. హెరోదియా ఈమె ఏం చేసింది? తన భర్తను వదిలిపెట్టి హెరోదుని అంటే వెళ్ళిపోయింది. వాళ్ళ భర్త పేరు ఫిలిప్. ఈ ఫిలిప్పును కాదని వాళ్ళ సొంత బావతోటి వెళ్ళిపోయింది. పైన మడిచిపోయింది. ఈ బతుకును బతకొచ్చు. మళ్ళీ కూతురుని కూడా రంగంలో దించింది. ఎంత నిష్ఠదరిద్రమైన తల్లి. హెరోదు పుట్టినరోజున హెరోదియా తన కుమార్తె చేత నాట్యమాడించిందంట. నాట్యమాడించి యోహాను భక్తుని తలనరికి. ఇదేనా ఒక తల్లి? నిజంగా మన పెంపకం సరి లేకపోతే చాలా నష్టపోతున్నాను.